ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనము. నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపము. ప్రియులరా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ సమూయేలు వృద్ధుడైనప్పుడు సమూయేలు ఇశ్రాయేలు ప్రజల మీద న్యాయాధిపతులుగా తన కుమారుల్ని నియమిస్తాడు. వారు సరిగా న్యాయాన్ని అనుసరించేవారిగా కాకుండా లంచములు పుచ్చుకునేవారిగా ఉంటారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ వృద్ధాప్యంలో ఉన్న సమూయేలు వద్దకు వచ్చి ఒక మాట అంటున్నారు, చిత్తగించుము అంటున్నారు. మరి నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన వారికి లేదు, కాబట్టి సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించు అని సమూయేల్ని అర్థిస్తున్నారండి. మరి ఆ రాజు మాకు న్యాయము తీరుస్తాడు. ప్రియమైన వాళ్ళరా, ఒకసారి ఆలోచించండి. సమూయేలు కలిగినటువంటి ప్రవర్తన, సమూయేలు కలిగి ఉన్న వ్యక్తిత్వము వారి కుమారులకి రాలేదండి. సమూయేలు వ్యక్తిత్వం వేరు, సమూయేలు భక్తి వేరు, సమూయేలు నడిచిన విధానం వేరు, కానీ వారి కుమారులకు రాలేదు. ఉదాహరణగా చెప్పాలి అంటే కయీను హేబేలు ఇద్దరూ ఒకే తల్లి కడుపున పుట్టినవారే, కానీ కయ్యూని వ్యక్తిత్వం వేరు, హేబేలు వ్యక్తిత్వం వేరండి. మీ అందరికీ తెలుసు, కయ్యూను కోపం కలిగిన వాడు, మరి తనలో ఉన్న లోపాన్ని గుర్తించలేని వాడండి. తమ్ముడంటే ప్రేమ లేనివాడు, దేవునికి ఏదో ఒక అర్పణిస్తే సరిపోతుందిలే అని అనుకునేవాడు కయ్యూను. కానీ హేబేలు మాత్రము మరి దేవుని పట్ల విశ్వాసముగా ఒక శ్రేష్టమైన అర్పణను అర్పించినవాడు, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడండి. ఇద్దరూ అన్నదమ్ములే, కానీ వారి వారి వ్యక్తిత్వాలు వేరు. ఇక్కడ సమూయేలు అలాగే వారి యొక్క కుమారులు ఏవేలు అబియా ఇద్దరూ ప్రేమైన వారు, తండ్రి కుమారులే వాళ్ళు. కానీ సమూయేలు కలిగి ఉన్న వ్యక్తిత్వాన్ని వాళ్ళు కలిగి ఉండలేదు. సమూయేలు కలిగి ఉన్న ప్రవర్తన వారు కలిగి లేరు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ఈరోజున భూమి మీద మనము ఎంతకాలం జీవించినా మరి నీ వ్యక్తిత్వం అనేది ఎలాంటిది అనేది ప్రజలు చూస్తూ ఉంటారు. ఒక మాదిరి కలిగిన మంచి ప్రవర్తన కలిగిన ప్రవర్తన అనేది ఎప్పుడు ఉంటే ప్రజలు ఎల్లప్పుడూ కూడా సాక్షిగానే, ప్రజల మనసుల్లో మనం సాక్షిగానే జీవిస్తాం. కావున యేసుక్రీస్తు వారు ఒక మాదిరి చూపించారు, ఆ ప్రకారమే ముందు కొనసాగాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.